కూడా అంటే అంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో పేపర్లలో చూసి ఓపీ సేవలు అంటే అత్యవసరం ఉంటే మాత్రమే హాస్పిటల్స్కు వస్తున్నారు. సాధారణ జలుబు అలాంటి కేసులకు సంబంధించి ఎవరు రావటం లేదు. మనం కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రికి కొంతమంది పేషెంట్స్ కూడా వచ్చిన దృశ్యాలను మనం చూస్తున్నాం. సో మొత్తంగా వైద్యులు అయితే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని డాక్టర్లంతా కూడా తమ డిమాండ్ను వినిపిస్తున్నారు. పేద ప్రజల పట్ల తాము సానుభూతితో ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇక అత్యాచార ఘటన నేపథ్యంలో పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా వైద్య సేవలు నిలిచిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ లీలా కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లీలా, విజయవాడలో పరిస్థితి ఏంటి? వైద్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయవాడలో? పవన్, మనకి ఎవరైతే వైద్య సేవలు అందిస్తున్నారో డాక్టర్స్ కే రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి డాక్టర్స్ వాళ్ళు, అలాంటి మహిళా డాక్టర్స్ కి ఈ రోజు రక్షణ లేకుండా పోయిందంటే అసలు ఎటు పోతుందో వ్యవస్థ అనేది అర్థం కాకుండా పోతుంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉన్న డాక్టర్స్ అంతా కూడా మూకుమిడిగా ఈ రోజు ఓపీ సేవలన్నీ కూడా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి ఈ రోజు చూడొచ్చు డాక్టర్ సమరం గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి మహిళలపై జరుగుతున్నటువంటి దాడులన్నీ ఖచ్చితంగా ఖండించాలంటూ కూడా వీరందరూ పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు. సార్ చెప్పండి, అదే మహిళల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అంటే మహిళల్ని ఇలా అత్యాచారం, ఒక డాక్టర్ అంటే ప్రజలకి సేవలు చేస్తూ ప్రజలకి వైద్యం చేస్తున్నటువంటి ఒక డాక్టర్కి ఇలాంటి దుస్థితి వస్తే కామన్ పబ్లిక్ పరిస్థితి ఏంటంటారు? ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఏం చేయాలంటారు? ఇది ప్రభుత్వం కఠిన చట్టం తీసుకోవాలి, ఇది యాక్షన్ కూడా తీసుకోవాలి, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలండి. అలాగే ఏదో కేసు పెట్టి అలా సాగదేయడం కాదు, వితిన్ 1 మంత్లోనే వాళ్ళు ఉరి తీయాలండి. రెండోది లేదు, అప్పుడు కానీ జరగదు. మహిళల మీద అసలు డాక్టర్లు ఏంటి, వీళ్ళ లైఫ్ సేవర్స్, వాళ్ళ లైఫ్ ఇప్పుడు వాంట్ సేఫ్టీ అని చెప్పుకోవాల్సిన స్థితి డాక్టర్లు పడిందంటే ఇక ఏం చేయలేం. వాంట్ సేఫ్టీ అని డాక్టర్లు చెప్తారు, అందరు రక్షించే డాక్టర్లు ఇలా అవసరం వస్తుంది. అది ప్రభుత్వం యొక్క నిర్లిప్తత దీనికి కారణం. మేము ఇండియన్ మెడికల్ నేషనల్ స్థాయిలో పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాం. ఇవాళ మొత్తం దేశం అంతా కూడా ఈ రోజు బంద్ చేస్తున్నాం. ఇది కంటిన్యూ చేస్తుంది. ఇది మేము సాధించే వరకు మాత్రం విశ్రమించమని చెప్తున్నాను. సార్ చెప్పండి, అంటే కోవిడ్ టైంలో కూడా డాక్టర్లు, మహిళా డాక్టర్లు కావచ్చు, ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి లేడీ డాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సేవలు అందించారు. అంటే మానవత్వం ఎక్కడికి పోతుంది అంటారు? అంటే ఇలాగా మహిళా డాక్టర్ల పైన ఇలాంటి అకృత్యాలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అనాదిగా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా బాధాకరం, హేయమైన చర్య ఏంటంటే మెడికల్ విద్యార్థులపై ఇలాంటి చర్యలు జరగడం చాలా దారుణం. ఎంతో కష్టపడి సీట్ సంపాదించుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఈ రోజున మనం కోల్పోయాం. అదేవిధంగా దీనికి కఠినమైన చట్టాలు అనేది వస్తానే నిర్భయ చట్టం వచ్చింది, దిశ చట్టం వచ్చింది. ఇవేవి ఒక 6 months 7 months వర్క్ చేస్తున్నాయి. మళ్ళీ మామూలుగా ఈ క్రూర మృగాలందరూ కూడాను మహిళలపై దాడి చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన చర్య. దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున డాక్టర్స్ అందరూ హాస్పిటల్స్ బంద్ చేసి సంఘీభావం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఐఎంఏ కూడాను దాని కార్యాచరణ ప్రకటిస్తుంది. డెఫినెట్గా రాజకీయ నాయకులందరూ కూడా కళ్ళు తెరిచి ఇలాంటి చర్యలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. సరే మ్యామ్, చెప్పండి మ్యామ్, అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు మహిళల పట్ల ఇంత అమానుషంగా క్రూరత్వంగా కూడా బిహేవ్ చేస్తున్నారు. సో దీనికి ఓపీ సేవలు నిలిపివేశారు కదా. సో అంటే ఒకవేళ పబ్లిక్ కనుక ఏదైనా సఫర్ అయితే ఏంటి పరిస్థితి? దానికోసం ఏమైనా పబ్లిక్ సఫరింగ్ అనేది ఉండదండి. మేము ఎప్పుడైనా రెడీయే, ఎప్పుడైనా పబ్లిక్ సఫరింగ్ కి మేము సేవలు అందించడానికి రెడీయే. అందులో ఏమాత్రం అనుమానం వద్దు. మేము ఇవాళ రోడ్డు మీదకి వచ్చాము అంటే మా మీద అనేక సంవత్సరాలుగా ఎరగటి రోజుల్లో కేఎం హాస్పిటల్లో నర్సుపై జరిగిన అకృత్యం నుంచి ఇప్పటి మొన్న ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన అకృత్యం వరకు ఎన్నో అకృత్యాలు మేము సహించి ఇంకా లాభం లేదనుకుని మేము బయటకు వచ్చాం. పబ్లిక్ సఫరింగ్ మేము ఎప్పుడు రెడీగా ఉంటామండి. ఎప్పుడైతే మా హాస్పిటల్ నుంచి కాల్ వస్తుందో మా అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి, పరిగెత్తడానికి రెడీగా ఉన్నాం. డోంట్ థింక్ దట్ వీఆర్ కాంప్రమైజింగ్ అవర్ సర్వీసెస్. మ్యామ్ నిజంగా సీరియస్లీ దీని హ్యాట్స్ ఆఫ్ ఖచ్చితంగా చెప్పాలి. ఐఎమ్ టెలింగ్ ద గవర్నమెంట్స్, ఇట్ ఈస్ నౌ ఆర్ నెవర్. ఇట్ ఈస్ టైమ్ దట్ దే మేడ్ ఎ స్ట్రాంగ్ యాక్ట్ అగైన్స్ అట్రాసిటీస్ అగైన్స్ డాక్టర్స్ ఐదర్ ఇన్ ద ఫిజికల్ ఆర్ ఇన్ ద వర్బల్ ఫార్మ్. సో మ్యామ్, ఇంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఒక ఉమెన్ డాక్టర్స్ మీద ఇలాంటి అకృత్యాలకి పాల్పడ్డాన్ని ఎంతవరకు చేస్తారు మ్యామ్? ఇలాంటి అకృత్యాలకి ఇలాంటి డాక్టర్స్ అంటే ఎనీథింగ్ అంటే ఒకవేళ ఒక
పేషెంట్ కి కనుక ఏదైనా అనారోగ్యం అని తెలిస్తే ఇమీడియట్లీగా మేము స్ట్రైక్ వదిలేసి పరిగెడతామని చెప్తున్నారు. ఇలాంటి డాక్టర్స్ మీద ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. వాళ్ళని ఏం చేయాలంటారు? ఏం చేయాలండి? చట్టం తీసుకురావాలండి. చట్టం ఎట్టండి చట్టం తీసుకురావాలి? డాక్టర్ మీద చేయాలన్నా, డాక్టర్ మీద అని అనాలన్నా భయపడే స్థితికి అట్లాంటి పటిష్టమైన చట్టం తీసుకొస్తేనే మా అందరికీ భద్రత ఉంటుంది. మేము పనిచేసే ప్లేసెస్ లో భద్రతా సౌకర్యాలు కోరుకుంటున్నాం. ప్రాపర్ సొసైటల్ చేంజ్ కూడా రావాలి. దీనికి డ్రగ్స్ ఇంకేమో చాలా కారణాలు ఉన్నాయి. దిస్ ఇస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనం చూస్తుంది దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకటే దెబ్బ, పటిష్టమైన చట్టం తీసుకురావాలి. డాక్టర్స్ తీసుకురావాలి, అమలు చేయాలి. ఎట్లాంటి చట్టం అంటే డాక్టర్స్ మీద చెయ్యి వేయాలన్నా, అని అనాలన్నా ఎవరైనా సరే భయపడాలి. మరి మా డాక్టర్స్ కానీ, పారామెడికల్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ వర్క్ ప్లేసెస్లో భద్రతా సౌకర్యాలు కావాలి. ప్రాపర్ స్లీపింగ్ ప్లేసెస్, కామన్ స్లీపింగ్ ప్లేసెస్ కావాలి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, రెస్ట్ రూమ్స్ కావాలి. ఇవన్నీ మా డిమాండ్లు అండి. ఇలాంటి చట్టం తీసుకొస్తేనే ఇలాంటి అకృత్యాలు ఆగుతాయి, మేము ఎదుర్కోగలుగుతాము. మా సేవలు కావాలనుకుంటే గవర్నమెంట్స్కి చెప్తున్నాం, ప్లీజ్ ఇలాంటి చట్టం ఒకటి తీసుకురండి, దీన్ని అమలు చేయండి. చట్టం తీసుకొస్తే కాదు, దీన్ని అమలు చేయాలి. అన్ని పోలీస్ స్టేషన్స్లో, అందరు ఐఏఎస్ ఐపీఎస్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇలాంటి చట్టం ఉందని చెప్పి వాళ్ళని జాగృతం చేయాలి. ప్రజా సంఘాలకు కూడా చెప్పాలి. సార్ చెప్పండి సార్, ఏ రకంగా చూడాలంటారు ఈ సిచ్యువేషన్? అంటే ఇప్పుడు ఓపీ సేవలన్నీ కూడా నిలిపివేశారు రేపటి వరకు. ఒకవేళ అత్యవసరం అయితే కనుక ఏం చేయబోతున్నారు? అండి సోషల్లో చాలా మార్పు రావాలండి సొసైటీలో. ఎందుకంటే మీడియా అనేది, సోషల్ మీడియా వలన చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అండ్ పేరెంట్స్ పెంపకంలో కూడా మార్పు రావాలండి. మనం ఆడపిల్లని ఎలా పెంచాలి, ఎలా దూరంగా ఉండాలని చెప్తున్నాం, కానీ అదే పేరెంట్స్ మగపిల్లని కూడా ఎలాగ ఉండాలి, మీరు ఆడపిల్లలకి ఎలాగ అన్యాయం చేయకూడదు అనేది కూడా నేర్పుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ జరిగిన యాక్ట్ డాక్టర్కి జరిగింది, అసలు ఏమీ సరైన న్యాయం వెంటనే జరగలేదు. ఇదే నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఒక బ్యూరోక్రాట్కి జరిగితే ఏం జరుగుతుందండి? వెంటనే మరి రియాక్షన్ జరిగి యాక్షన్ తీసుకుంటారు కదా. మరి డాక్టర్స్ అంటే ఎందుకు చిన్న చూపు? ట్రీట్మెంట్లో మాత్రం మీకు వెంటనే ట్రీట్మెంట్ కావాలని కోరుకుంటారు ప్రజలందరూ, బ్యూరోక్రసీ అందరూ. మరి న్యాయం ఎందుకండి వెంటనే ఇవ్వరు? న్యాయం వెంటనే ఉండాలండి. ఇది డాక్టర్స్కి జరిగింది కాబట్టి ఈ మాత్రం బయటకు వచ్చిందండి. ఇలాగ డాక్టర్స్ కాకుండా ఎంతో మంది అమాయకులకి, నార్మల్ ప్రజలకి ఎంతో జరుగుతుంది, అయినా ఇవి బయటకు రావట్లేదు. సో పాలిటిక్స్ని దూరంగా పెట్టాలండి న్యాయానికి. ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడైతే న్యాయం చేయడానికి అండగా ఉంటుందో ప్రజలకు ఎప్పుడూ న్యాయం జరగదండి. అది ఏ పార్టీ అయినా సరే, ఏ పొలిటీషియన్ అయినా సరే, న్యాయం ఒకటే ఉండాలండి. డాక్టర్స్ బతకాలంటే ఇప్పుడు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే, మా పిల్లల్ని మేము డాక్టర్ వృత్తికి రానివ్వము. నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్ ఎవరు ఉంటారు? బ్యూరోక్రాట్స్. తర్వాత ప్రజలు వాళ్ళే వైద్యం చేసుకోగలుగుతారా? డాక్టర్సే కదా వైద్యం చేయాల్సింది. అయితే చూశారు కదా, ఓవరాల్ గా అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా డాక్టర్స్ కి న్యాయం జరగాలి, పటిష్టమైనటువంటి చట్టాలు అమల్లోకి రావాలి. పటిష్టమైన చట్టాలు అమల్లోకి వస్తేనే ఇలాంటి అకృత్యాలు అనేవి ఆగుతాయని చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ లీలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.